నమస్తే. కంటి పాపను డేంజర్ స్క్రీన్ చిదిమేస్తోంది. స్మార్ట్ ఫోన్, టీవీ స్క్రీన్స్ ఎక్కువగా చూడటంతో పిల్లలు ఐ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. నిమిషానికి 30 నుంచి 40 సార్లు కొట్టుకోవాల్సిన కంటి రెప్పలు ఐ ప్రాబ్లమ్స్ పెరగడంతో 20 సార్లు కూడా కొట్టుకోవడం లేదు. దీంతో ఇటు చదువుకు అటు ఆటలకు ఆటంకం ఏర్పడుతోంది. కంటి పాపకు పెను ముప్పుగా మారుతున్న డేంజర్ స్క్రీన్స్ పైన ఇవాల్టి స్పెషల్ డిస్కషన్ చూద్దాం. ఈ డిస్కషన్ లో మనతో పాటు స్టూడియోలో పాల్గొంటున్నారు డాక్టర్ కాడ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఆప్థమాలజిస్ట్, అలానే ఉషారాణి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. అండ్ సార్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ మధ్య కాలంలో మొబైల్ యూసేజ్ అనేది ఏ రకంగా ఉందో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మొబైల్ కి అడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అండ్ వేరియస్ వేస్, అటు ఎడ్యుకేషన్ పర్పస్ లో పిల్లలు, లేదా గేమింగ్ పర్పస్ లో, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో, ఏ పర్పస్ అయినా కూడా చేతిలో ఫోన్ మస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు సార్, ఇంత ఎడిక్షన్ ని మీరు ఎలా చూస్తారు సార్? ఇది డెఫినెట్ గా ఎడిక్షన్ అనుకుందామండి. ఇది ఎడిక్షన్ కాకపోతే జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇంత ప్రాబ్లం ఉండదు. ఇట్స్ ప్రాక్టికల్లీ ఇట్స్ అన్ ఎడిక్షన్ టు స్క్రీన్, మొబైల్, మెయిన్లీ మొబైల్కి ఎక్సెసివ్ స్క్రీన్ టైం అయిపోతుంది. ఇట్స్ డెఫినెట్ ఇన్ ఎడిక్షన్ అండి. ఇట్స్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పజో లేకపోతే సమ్ క్లాసెస్ కోసం కాకుండా మెజారిటీ ఆఫ్ టైం గేమింగ్స్ కానీ లేకపోతే మూవీస్ వాచింగ్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ మొబైల్ అయిపోతుంది ఈ రోజుల్లో. సో ఇట్స్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఎడిక్షన్ ఫర్ చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ. మార్నింగ్ లేచిన నుంచి ఆల్మోస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ మనం చూసేది దేవుడి ఫోటో కాదు, ఏది కాదు, ఫస్ట్ పక్కన మొబైల్ ఉంటుంది, ఫస్ట్ మొబైల్ చూస్తాం. అది చూస్తాం, పిల్లో కింద కానీ పక్కన పెట్టుకొని ఫస్ట్ మొబైల్ చేస్తాం. ఏమైనా మెసేజ్లు ఉన్నాయా, ఏమున్నాయని. పడుకునే ముందు అసలు పడుకోకుండా మొబైల్ ఎక్కువ చూస్తున్నాం. సో పడుకున్న ముందే కాదు, యాక్చువల్ పడుకోకుండా మొబైల్ ఎక్కువ చూస్తున్నాం. నిద్ర పట్టడానికి చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చాయి, నిద్ర పట్టడానికి ఏం యాప్స్ చూడాలి అగైన్ అక్కడ కూడా చూస్తున్నాం మనం. సో ఇట్స్ ప్రాక్టికల్లీ అడిక్షన్ టువర్డ్స్ మొబైల్. ఎక్సెసివ్ స్క్రీన్ టైం అయిపోతుంది. పర్టికులర్లీ అడల్ట్స్లో కూడా ప్రాబ్లమ్ ఉన్నాయి, బట్ చిల్డ్రన్లో దీనివల్ల ఎడ్యుకేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు రెగ్యులర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అన్నీ తగ్గిపోతున్నాయి. సో వీ షుడ్ కన్సిడర్ ఇట్స్ అన్ అడిక్షన్ టు మొబైల్స్ అని కానీ డిజిటల్ వాటికి అడిక్షన్ అయిపోతున్నారు. అంటే కరోనా టైంలో మనకి ఇది చాలా హెల్ప్ అయింది నిజం చెప్పాలంటే. అంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి అందించడంలో ఒక రకమైనటువంటి ఆ గ్యాప్ ని ఫిల్ చేసింది. బట్ అది ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైపోయి ఇప్పటికీ కూడా అదే సిస్టమ్ ని కొనసాగిస్తున్నాయి ఈవెన్ ఎడ్యుకేషన్ పరంగా కూడా. బట్ ఎందుకు దాని నుంచి ఓవర్కమ్ కాలేకపోతున్నారంటే ఏం చెప్తారు? ఇది ఓవర్కమ్ ఎందుకు కాలేకపోతున్నట్టు ఈజీ ఆఫ్ టీచింగ్ అయిపోయిందండి. ఇంట్లో స్టూడెంట్స్ ఉండి టీచర్స్ కానీ ఎవరు కానీ ఆన్లైన్లో ఎక్కువ ఎక్సెసివ్గా టీచింగ్ చేస్తున్నారు. సో ఫర్ ద మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఇట్స్ ఒక బెనిఫిట్ అయిపోయింది ఆన్లైన్ టీచింగ్ అనేది. సో ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కరోనా టైంలో బికాజ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉండడం వల్ల ఆన్లైన్ క్లాసెస్, బిఫోర్ కరోనా వీ నెవర్ హ్యాడ్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్. సో కరోనా నుంచి బ్లెస్సింగ్ ఇస్ డిస్గైజ్ లాగా ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి. బట్ కరోనా అయిపోయిన తర్వాత కూడా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అవుతే ఇంకా ఎక్సెస్ అవుతున్నది. బికాజ్ స్కూల్లో చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళడము, టీచింగ్ చేయడము, టీచర్స్ రావడము రాకపోవడం ప్రాబ్లం వల్ల అందరూ ఆన్లైన్ చేసేసారు చాలా మటుకు. ఈవెన్ ఇప్పుడు నా స్కూల్స్కి వెళ్ళినా స్కూల్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడము, ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది అది. సో ఇది ఒక బెనిఫిట్ కంటే డిసడ్వాంటేజ్గానే మనం చూడాలి ఇది. ఉషారాణి గారు, అంటే పిల్లలకి సంబంధించి ఈ మొబైల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే వాళ్ళు మొబైల్ లేనిదే ఫుడ్ కూడా తినలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడిక్షన్ మీరు ఎలా చూస్తారండి యాజ్ ఏ పీడియాట్రిషియన్ గా? నమస్తే అండి. చాలా రిలవెంట్ టాపిక్ ఇది. మొబైల్ యూసేజ్ ఎడిక్షన్ అనేది చాలా డేంజరస్ లెవెల్స్లో వెళ్ళిపోయింది. దీనికి మనం పిల్లల్ని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? పేరెంట్స్ నుంచే కదా. పిల్లలు పుడుతూనే వాళ్ళకి ఒక మొబైల్ ఫోన్ ఉంటుందని కానీ అలాంటి ఏం ఐడియా ఉండదు కదా. సో పిల్లలు యూజువలీ దే ట్రై టు ఇమిటేట్ అస్. ఇప్పుడు మనం కనుక రికమెండేషన్స్ చూస్తే 2 సంవత్సరాల లోపు పిల్లలకి అసలు స్క్రీన్ అనేదే చూపించకూడదు. సో 2 సంవత్సరాల లోపల పిల్లలకి ఒక ఫోన్ ఉంటుంది, టీవీ ఉంటుంది అనేది మనం చూపిస్తేనే కదమ్మా తెలుస్తుంది. సో బిలో 2 years అసలు స్క్రీన్ అనేదే చూపించకూడదు. మనం ఏంటంటే
పిల్లలు ఇవాళ రేపు బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, వాళ్ళకి టైం ఉండట్లేదు. పిల్లలకి ఏడవకూడదు, వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి ఈజియెస్ట్ మెథడ్ ఒక మొబైల్ ఫోన్ అయిపోయింది. వాళ్ళకి వీడియోలు చూపించడం, వాళ్ళకి పాటలు వినిపించడం అనేది. సో దీనివల్ల ఏమవుతుందంటే బిలో 2 years స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల చాలా లాంగ్వేజ్ డిలే అవుతుంది. మనం కనుక చూస్తే మామూలుగా 2 years లోపలే లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అనేది రావాలి, అది రావట్లేదు. అలాగే బిహేవియరల్ డిసార్డర్స్ అనేవి చాలా చాలా పెరుగుతున్నాయి. ఆటిజం కానీ అగ్రెసివ్ బిహేవియర్ ఇవన్నీ చిన్నపిల్లల్లో పెరుగుతున్నాయి. అలాగే 2 to 5 years పిల్లల్లో కనుక చూస్తే ఒక పిల్లలకి మనం 1 గంట కన్నా స్క్రీన్ టైం ఉండకూడదు. అది టీవీ కానీ మొబైల్ కానీ 1 hour మించి ఉండకూడదు. అలాగే అబవ్ 5 years మోర్ దెన్ 2 hours మనం స్క్రీన్ టైం ఇవ్వకూడదు. సో ఈ స్క్రీన్ వల్ల వాళ్ళు అలాగే ఎప్పుడైతే మనం ఒక 1 hour 2 hour లిమిటెడ్ స్క్రీన్ పెద్ద పిల్లల్లో అలౌ చేస్తామో అది కూడా పేరెంట్స్ గైడ్ చేయాలి. ఏదంటే అంతే కంటెంట్ వాళ్ళకి చూపించకుండా కార్టూన్ లాంటివి, ఎడ్యుకేటివ్ వీడియోస్ లాంటివి మాత్రమే మనం వాళ్ళకి చూసేలాగా అలవాటు చేయాలి. స్పెషలీ నిద్రపోయే ముందు చిన్నపిల్లలు అలా పాటలు చూస్తూ పడుకోవడం అనేది పేరెంట్స్కి చాలా ఈజీగా అయిపోయింది. మనం కనుక చూస్తే ఓల్డ్ టైంలో మన పేరెంట్స్ ఏం చేసేవారు, పడుకునేటప్పుడు స్టోరీలు వినిపించడం, స్టోరీ బుక్స్ చదవడం అనమాట. సో ఇప్పటికి పేరెంట్స్ అవును అలాంటి సోషల్ అలా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి పేరెంట్స్. ఈజియర్ మెథడ్స్ అని ఫోన్ ఇచ్చేస్తూ ఉండకూడదు. అయితే మానసికంగా శారీరకంగా కూడా ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అవును డెఫినెట్గా శారీరకంగా చూస్తే పెద్ద పిల్లలు అయితే అలా ఫోన్ ముందు కూర్చుని ఒబీస్గా అయిపోవడం, ఒబేసిటీ అనేది చాలా డేంజరస్ ప్రపోర్షన్స్లో మన కంట్రీలో పెరిగిపోతుంది. దీనికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మొబైల్ ఎడిక్షన్ వల్ల స్క్రీన్ ఎడిక్షన్. అలాగే మనం చిన్నపిల్లల్లో చూస్తే స్పెషల్లీ 1 year to 4-5 years మధ్యలో కొంచెం వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుంది, ఫసీగా ఉంటారు, వాళ్ళకి ఇష్టమైనప్పుడే తింటుంటారు. కానీ పేరెంట్స్కి ఏంటంటే మదర్ ఉంది, తను ఎంత పెట్టిందో అంతా ఆ బౌల్ అంతా కంప్లీట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దానికి అది కంప్లీట్ చేయడానికి రకరకాల తంటాలు పెడుతుంటారు. ఫోన్లో వీడియోలు చూపించడం, పాటలు చూపించడం, లేదా టీవీలో పెట్టడం. సో ఇలా వాళ్ళు మీల్ కంప్లీట్ చేస్తే చాలు, ఏదైనా కంటెంట్ చూపించి వాళ్ళు కంప్లీట్ చేస్తే చాలు అని టార్గెట్ పెడతారు. సో ఇదొకటి, ఒక మొబైల్ ఎడిక్షన్కి చిన్న ఏజ్ నుంచే దారి తీయడానికి ఇదొక కారణం. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ కొంచెం ఎఫర్ట్ పెట్టి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ లైక్ ఒక చైల్డ్ బిట్వీన్ ఒక టాడ్లర్ ఉన్నాడు అనుకోండి, 2nd year నుంచి 4th year or 5th year పిల్లలకి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్స్ లైక్ పెయింటింగ్ కానీ, ఒక బిల్డింగ్ బ్లాక్స్ కానీ ఇలాంటివి అలవాటు చేసి మొబైల్ ఫోన్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి. ఓకే, మాట్లాడదామండి దానికి సంబంధించి కూడా మనము. అలానే సత్యనారాయణ గారు యాజ్ అన్ ఆప్థమాలజిస్ట్, అంటే స్కూల్లో స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేస్తూ ఉన్నారు ఇప్పుడు కామన్గా. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో 90,000 మంది పైగా స్టూడెంట్స్ ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారంటే ఇది నిజంగా కూడా ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించాల్సినటువంటి సీవియర్ ఇష్యూ. సో అంటే ఎలా ఉంటుంది సార్ అసలు మొబైల్ నుంచి వచ్చేటువంటి ఆ రేడియేషన్ కంటి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్? ఇప్పుడు ఆ మొబైల్ నుంచి పర్టికులర్లీ మొబైల్లో బ్లూ లైట్, విజిబుల్ బ్లూ లైట్, అది ఆ బ్లూ లైట్ వల్ల డెఫినెట్గా స్ట్రెయిన్ అవుతాయి ఐస్. అండ్ ఆ మొబైల్ ఎంత డిస్టెన్స్లో హోల్డ్ చేస్తున్నామో అది వెరీ ఇంపార్టెంట్. క్లోజర్ టు ద ఐ స్ట్రెయిన్ విల్ బి మోర్, ఎక్స్పోజర్ టు ద బ్లూ లైట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గ్లాసెస్ పవర్ రావడము, స్ట్రెయిన్ ఫ్యాక్టర్ కావడము, బ్లింకింగ్ రేట్ తగ్గిపోవడము, దానివల్ల డ్రై అయిన అనేది అండ్ బై ఈవినింగ్ రెడ్నెస్ ఆఫ్ ఐస్, ఇరిటేషన్ రావడము. అండ్ లాంగ్ టర్మ్లో స్టడీస్ ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని మ్యాక్యులర్ డీజనరేషన్స్ అనే ఐ డిసీజ్ రావడం అన్నీ ఉన్నాయండి. సో ఎక్స్పోజర్ టు బ్లూ లైట్, మొబైల్లో ఉండే బ్లూ లైట్ దట్ ఈస్ విజిబుల్ స్పెక్ట్రమ్లోనే ఉంటుంది. బట్ ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు బ్లూ లైట్ వల్ల ఐ స్ట్రెయిన్ అయ్యి కొన్ని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వెరీ కామన్ అయిపోయి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే గ్లాసెస్ పవర్ రావడం, మైనస్ నెంబర్ కానీ ప్లస్ నెంబర్ కానీ, ఎర్లీ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్ పవర్, ఇవన్నీ ఉండడం వల్ల రావడం వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతున్నాయండి.
అండ్ కంటి నరాలు కూడా చాలా చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంటాయి. అంటే చిన్న ఏజ్ పిల్లలు అంటే మనం మామూలుగానే వాళ్ళు చాలా టెండర్డ్గా ఉంటారు. అండ్ ఇవి ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి ఆర్గన్స్ అన్నీ కూడా. సో ఆ ఏజ్లో కనుక ఈ ఐకి సంబంధించిన ఎఫెక్ట్ పడితే ఫర్దర్గా వాళ్ళ లైఫ్ అసలు ఏంటి సార్ వాళ్ళది? ఇప్పుడు వరకు అంటే అండి, ఇప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టు ఐ గ్రోత్ చాలా మటుకు 8 years వరకు కంటిన్యూ అవుతుంటుందండి. ఈ లోపల ఎక్సెసివ్గా మొబైల్ స్క్రీన్కి ఎక్స్పోజ్ అవ్వడము, దాంట్లో ఉండే బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొన్ని ఐ డిసీజెస్ ఫ్యూచర్లో డెఫినెట్గా వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఐ డిసీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ పవర్ ఆఫ్ గ్లాసెస్, సమ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్, ఐ స్ట్రెయిన్ ఫ్యాక్టర్స్, పర్మనెంట్ డ్రై ఐ ప్రాబ్లమ్స్ రావడం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అలానే ఉషారాణి గారు, అంటే పిల్లలు ఆ బోర్డు పైన కనిపించట్లేదు మాకు అక్షరాలు అని కంప్లైంట్ చేసే వరకు కూడా స్టడీస్లో వెనుకబడిపోతున్నాడు. ఎందుకంటే ఆ బోర్డు పైన కనిపించే అక్షరాలు కనిపించక ఆ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి ఆ కంప్లైంట్ పేరెంట్స్ వరకు వెళ్ళేంత వరకు తెలియట్లేదు అక్కడ జరిగినటువంటి డ్యామేజ్. సో అంటే చైల్డ్ పేరెంట్ మధ్య కోఆర్డినేషన్ మిస్సింగ్గా, లేదా చైల్డ్ టీచర్ మధ్య కోఆర్డినేషన్ మిస్సింగ్గా, అసలు మొత్తం ఈ సిస్టమ్ ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని? కోఆర్డినేషన్ అది కాదు, కానీ స్పెషలీ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది చిల్డ్రన్లో చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. యాక్చువల్గా రికమెండేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి హెల్త్ స్క్రీనింగ్లో ఒక ఐ స్క్రీనింగ్ కూడా ఒక పార్ట్ ఉండాలి. కోర్స్ ఈ మొబైల్ యూసేజ్ అనేది ఇంకా ఐ ప్రాబ్లమ్స్ని ఇంకా పెంచుతుంది. బట్ ఇన్హెరెంట్గా కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి షార్ట్ సైట్ కానీ లాంగ్ సైట్ కానీ పిల్లల్లో ప్రతి ఒక్కరిలో ఉండొచ్చు అన్నమాట. అవి పిల్లలు కంప్లైంట్ చేయలేరు, నాకు ఇది ప్రాబ్లము ఇది డిఫికల్టీ అని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఏదైతే హెల్త్ స్క్రీనింగ్ యాన్యువల్ స్క్రీనింగ్ చేస్తామో పిల్లల్లో, దానిలో ఐ ఎగ్జామినేషన్ అనేది ఒక పార్ట్గా ఉండాలి. సో ఆల్రెడీ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉన్నవాళ్ళు ఇంకా మొబైల్ స్క్రీన్ యూజ్ చేస్తే ఇంకా స్ట్రెయిన్ పెరిగి ఇంకా ఐ ప్రాబ్లమ్స్ అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే స్క్రీన్లో ఉండే బ్రైట్ లైట్ వల్ల ఫోన్ కానీ టీవీ కానీ చూస్తే ఈ డెవలపింగ్ రెటీనా అనేది డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఆ రెటినల్ డ్యామేజ్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఐ ప్రాబ్లమ్స్ని పక్కన పెడితే బ్రెయిన్ డ్యామేజ్ కూడా, సపోజ్ మనం ఒక చైల్డ్కి ఏదన్నా మనం చెప్తున్నాం నరేట్ చేసినప్పుడు చైల్డ్ అనే ఎవరి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం ఒక ఇమాజిన్ చేసుకుంటాం ఆ సిచ్యువేషన్ని. వేరే స్క్రీన్ అనేది ప్యాసివ్, డైరెక్ట్గా వీడియోలు చూడడం, అది దానిలో క్రియేటివిటీ ఇమాజినేషన్ పవర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అలాగే అటు కంటెంట్ కూడా మనం కనుక చూస్తుంటే ఆ రీల్స్ కానీ ఏదైనా అగ్రెసివ్ కంటెంట్ ఉంటున్నాయి. సో దీనివల్ల పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్, అడాప్టివిటీ, సోషల్ ప్రాబ్లమ్స్ రావడం, అలాగే హైపర్ యాక్టివిటీ అనేది పిల్లల్లో చాలా చాలా పెరుగుతుంది. అసలు పిల్లలు ఓపిక అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోనే కనుక అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఫోన్ పక్కన తీస్తే, పేరెంట్స్ వెళ్ళి ఫోన్ చూడకు ఫోన్ పక్కన తీస్తే వాళ్ళు ఎంత అగ్రెషన్ అయితే ఆ ఫోన్ వేసి ఇసిరి కొట్టడం, ఉన్న వస్తువులన్నీ ఇసిరి కొట్టడం, కొరికేయడం, గిల్లడం లాంటివి కూడా పిల్లలు చేస్తున్నారు. సో వీటన్నిటిని ప్రివెంట్ చేయాలి అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా ఫోన్ అనేది పిల్లలకి ఇవ్వకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ పిల్లల్ని మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. అది క్లీనింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి. సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి పిల్లలకి బోర్ కొట్టడం, వాళ్ళు ఫోన్లు వాడడం అనేది మానేస్తారు. సత్యనారాయణ గారు, అంటే ఈ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు చాలా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి, కళ్ళు మెయిన్గా డ్రై అయిపోతూ ఉన్నాయి, బ్లింక్ చేయడం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు కదా. సో దీనివల్ల కంటికి వచ్చేటువంటి సమస్యలు ఏంటి, వాటి బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ అంటే? ఈ బ్లింకింగ్ ఇప్పుడు స్క్రీన్ చూడడం వల్ల నార్మల్గా మనము పర్ మినిట్ 30 to 40 times బ్లింక్ చేయాలి. ఇన్వాలంటరీ బ్లింకింగ్, మనకు తెలియకుండా ఇన్వాలంటరీ బ్లింకింగ్ చేస్తాం. కానీ స్క్రీన్ కంటిన్యూస్గా చూడడం వల్ల ఆ బ్లింకింగ్ రేటు కంటిన్యూస్ ఇట్లా మానిటర్ కానీ మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల బ్లింకింగ్ తగ్గిపోతుంది. ఇన్వాలంటరీ బ్లింకింగ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవడం వల్ల ఈ బ్లింకింగ్ అసలు పర్పస్ ఆఫ్ బ్లింకింగ్ ఎందుకంటే ఐని వెట్గా ఉంచడం, లాక్రిమల్ గ్లాండ్స్ సెక్రీషన్స్ తగ్గిపోతాయి ఈ బ్లింకింగ్ తగ్గిపోవడం వల్ల. సో బ్లింకింగ్ తగ్గిపోవడం వల్ల ఐ వెట్టింగ్ తగ్గిపోయి
డ్రైనెస్ ఆఫ్ ఐ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ డెవలప్ అయిపోతుంది. ఈ ఒక్కసారి ఆ డ్రైనెస్ ఆఫ్ ఐ వచ్చిందంటే అది కాన్స్టెంట్గా ఎప్పటికీ ఉండిపోతుంది. దానికోసము మనం ఫ్రీక్వెంట్గా బ్లింకింగ్ ఈవెన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు కూడా చిల్డ్రన్ చెప్పాలి ఫ్రీక్వెంట్గా బ్లింకింగ్ చేస్తుండు, ఐ క్లోజ్ చేస్తుండాలని. సో ఈ డ్రైనెస్ రావడం వల్ల ఇరిటేషన్ ఆఫ్ ద ఐ వస్తుంది, ఫెటిక్ ఫినామినా ఆఫ్ ద ఐ, తొందరగా ఐ అలచిపోతున్నాం అని చెప్తారు. తర్వాత హెడేక్స్ వస్తాయి ఈ బ్లింకింగ్ డ్రైనెస్ రావడం వల్ల. సో బై ద ఎండ్ ఆఫ్ ఈవినింగ్ కానీ బై ద ఎండ్ ఆఫ్ ఐ రెడ్నెస్ వచ్చేస్తుంది. ఇవి కామన్గా పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చి చెప్పే కంప్లైంట్స్ కూడా ఇవే, ఐ రెడ్ అయిపోతున్నాయి, బ్లింకింగ్ తగ్గిపోతుంది, బాగా ఇరిటేషను, ఇచ్చింగ్ వస్తున్నాయి, కానీ మాకేం తెలియడం లేదు. అండ్ సైట్ విజన్ చెక్ చేస్తుంటే బ్లరింగ్ రావడం ఇవన్నీ ఉంటున్నాయి. సో దీనికి ప్రివెన్షన్ ఏమంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఎంత వీలైతే అంత స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. సో యాక్చువల్గా మనము ఎడ్యుకేషన్ తర్వాత కామన్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏమైపోయిందంటే మొబైల్ అయిపోయింది. నో అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద స్కూల్ అపార్ట్ ఫ్రమ్ స్క్రీన్ నథింగ్, నో ఎక్స్ట్రా. సో వీ హ్యావ్ టు ఈవెన్ డాన్స్ క్లాసులు, మ్యూజిక్ క్లాసులు ఆన్లైన్ వచ్చేసి అవే చూసుకొని డాన్స్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ రిలేట్ నౌ విత్ మొబైల్ అయిపోయింది. ఈవెన్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కూడా మొబైల్. అగైన్ అక్కడ కూడా మనం తెలియకుండా మొబైల్ స్క్రీనే చూస్తున్నాం. సో అట్లా కాకుండా అవుట్డోర్ గేమ్స్ పెట్టుకోవడము, ఇండోర్ ఓన్లీ మొబైల్ కాకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ డైలీ 1 hour ఎంతో. దీనికి పేరెంట్స్ కోఆపరేషన్ చాలా అవసరం. పేరెంట్స్ అన్ఫార్చునేట్లీ బోత్ ద పేరెంట్స్ నవేడేస్ ఆర్ వర్కింగ్ అయిపోతున్నారు. బై ద టైమ్ దే కమ్ టు ద హోమ్ ఇట్ విల్ బి 7, 7:30 or 8. సో అవుట్డోర్ గేమ్స్కి పిల్లలు తీసుకుపోవడానికి వీలు కావడం లేదు. సో అవుట్డోర్ గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్క్రీన్ ఎక్స్పోజర్ని తగ్గించాలి పేరెంట్స్. దానికి టీచర్స్ ఓకే స్కూల్ వరకు మేబీ చెప్పగలరు, బట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ స్కూల్ పేరెంట్స్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని తగ్గించుకోవడానికి పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి అనేది. ఆఫ్ కోర్స్ స్క్రీన్, మొబైల్, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా ఇంటికి వచ్చి హోంవర్క్ కూడా నవేడేస్ ఆన్లైన్ ఇస్తున్నారు. దాన్ని తగ్గించుకోవాలంటే స్క్రీన్ కొంచెం వర్కింగ్ డిస్టెన్స్ అంటాం 25 centimeters దూరంలో మొబైల్ కానీ ల్యాప్టాప్ పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ పాసిబుల్ మొబైల్ ఇవ్వకుండా ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ ఇస్తే సమ్ వాట్ బెటర్ దాన్ మొబైల్. లాట్ ఆఫ్ పేరెంట్స్ ఇది కూడా అంటున్నారు మొబైల్ ఇవ్వకుండా టీవీ కనెక్ట్ చేసుకోండి. అది కొంచెం కాకపోతే అఫోర్డ్ చేయలేకపోవడం వల్ల పేరెంట్స్ మొబైల్ యూ కెన్ యూజ్ దిస్ అని ఇచ్చేస్తున్నారు. సో అఫోర్డ్ చేయగలిగితే ఒక ఐప్యాడ్ ల్యాప్టాప్ ఇచ్చి దాని మీద ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేయడం బెటర్. ఓకే. సో అలానే ఉషారాణి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే ఫోన్ పైన ఎంత డిపెండ్ అయిపోయారంటే పిల్లలు, అది వాళ్ళ చేతుల్లోంచి తీసేస్తే చాలా అగ్రెసివ్ బిహేవియర్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. సో అంటే ఇలాంటి డేంజరస్ సిమ్టమ్స్ కానీ లేదా ఇలాంటి వియర్డ్ సిమ్టమ్స్ నుంచి పిల్లలు బయటికి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు, అటు పేరెంట్స్ కానీ లేదంటే ఇటు స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ? ఇలాగా ఫస్ట్ వెరీ వెరీ రిలవెంట్ దిస్ వన్. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మనం చిన్నప్పటి నుంచి కూడా ఫోన్ అలవాటు చేయకూడదు. ఫోన్ ఇవ్వకుండా పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టు తినడానికి ఫోన్ని, స్క్రీన్ టైంని యూజ్ చేసుకోకూడదు. తినిపించడం అనేది మీల్ టైం అనేది యూజువల్గా డైనింగ్ టేబుల్ దగ్గర పేరెంట్స్ కూర్చుని పిల్లలకి ప్లేట్, గ్లాస్ పెట్టి సెల్ఫ్ ఫీడింగ్ అనేది ఒక ఏజ్ తర్వాత, ఒక 1.5 years తర్వాత సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేసి వాళ్ళకి స్టోరీలు చెప్తూ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఇది తింటే నేను స్ట్రాంగ్ అయ్యాను, నువ్వు స్ట్రాంగ్ అయ్యావు అలా చెప్తూ ఎంకరేజ్ చేయాలి. కానీ ఫోన్ కానీ మొబైల్, టీవీ కానీ యూజ్ చేయకూడదు. మనం కామన్గా చూస్తుంటే చిన్నప్పటి నుంచి ఫోన్ అడిక్షన్ ఈ ఫుడ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. యూజువల్గా ఫస్ట్ బర్త్డే తర్వాత ఆకలి తగ్గుతుంటుంది చిన్నపిల్లలు. సో వాళ్ళకి తినిపించాలి అనే యాంగ్జైటీతో మదర్స్ ఎక్కువ ఫోన్లు, టీవీల ముందు కూర్చోబెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనం కూడా, బికాజ్ అడల్ట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ చిల్డ్రన్, తల్లిదండ్రులు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మనం ఏం చేస్తే పిల్లలు దాన్నే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనం ఇంటికి రాగానే మన ఇంట్లో ఉన్నంతసేపు సీరియల్ చూడడం కానీ, ఫోన్లో ఎక్కువ వాట్సాప్లు చూడడం కానీ చేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. సో మన స్క్రీన్ టైంని తగ్గించుకోవాలి. మనం ఎస్పెషలీ పిల్లల ముందు ఎంతో ఎసెన్షియల్ అయితే కానీ ఫోన్ వాడకూడదు. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ స్కూల్స్లో కూడా నన్ను అడిగితే ఇంత స్క్రీన్ అనేది హోంవర్క్లు, క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్ పంపించడం అనేది టీచర్స్ కూడా తగ్గించాలి.
మనం అందరం చదువుకోలేదా? ఇవన్నీ లేని రోజుల్లో కూడా ఎడ్యుకేషన్ బాగానే అయింది కదా. సో Even ఎంతో before అవసరమైతే కరోనా కూడా అదే తప్ప చేశారు కదా. ఏదన్నా పెద్ద పెద్ద క్లాసుల్లో, అవును బిఫోర్ కోవిడ్, యూఆర్ రైట్. బిఫోర్ కోవిడ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఆన్లైన్ అనేది లేనే లేదు ట్యూషన్స్ కి వెళ్ళటం కానీ స్పెషల్ క్లాసెస్ పెట్టడం కానీ ప్రీ కోవిడ్ డేస్. ట్రూ. ఇప్పుడు మరి నేను ఈ మధ్య చూసిన, ఎప్పుడైనా ఒక హాలిడే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే కొన్ని స్కూల్స్ ఆ రోజు హాలిడే ఇవ్వకుండా చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాసు ఎల్కేజీ యూకేజీ పిల్లలకి కూడా ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు. అంత అవసరం ఏముంది? అంత చిన్నపిల్లల్ని అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది? సో స్కూల్స్ కూడా దీని గురించి కొంచెం సీరియస్గా వాళ్ళ మీటింగ్స్ కండక్ట్ చేసుకుని దే షుడ్ ట్రై టు రెడ్యూస్. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిందంటే ఎంత ఆన్లైన్ వర్క్ ఇస్తే అంత సొఫిస్టికేటెడ్ స్కూల్, అంత డిమాండ్ ఉంటుంది అన్నట్టు క్రియేట్ అవుతుంది. సో అది టీచర్స్ పేరెంట్స్ కోఆర్డినేటెడ్గా చేసుకొని ఈ రకంగా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ తగ్గించుకొని ఎక్కువ ఫిజికల్ టీచింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు బోర్ కొడుతుంది అన్నప్పుడు హాలిడేస్లో కూడా పార్కులు తీసుకెళ్లడము, ఏదైనా నేచురల్ ప్లేసెస్ తీసుకెళ్ళడం చేయాలి తప్ప ఫోన్ ఇచ్చేసి కామూర్కు కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉషారాణి గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.